హలో అండి, వెల్కమ్ టు ఇంటి రుచులు బై రాజీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మొగలాయి స్టైల్ చికెన్ కర్రీ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇది హీట్ అవ్వాలి. తర్వాత ఆనియన్స్ని ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను సన్నగా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ నూనె వేసి 1 అవర్ మ్యారినేట్ చేశాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, 3 పచ్చిమిర్చి చీలికలు, ఇంకా 10 జీడిపప్పులు, 4 స్పూన్ల పెరుగు, కమ్మటి పెరుగు వేసుకొని మెత్తడి పేస్ట్లా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కళాయి పెట్టేసుకున్నాను. ఇందులో 8 స్పూన్ల నూనె వేసుకున్నాను. తర్వాత 2 యాలకులు, 4 లవంగా, 1 ఇంచ్ దాల్చిన చెక్క. ఇది ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసేసుకొని మిక్స్ చేసుకొని 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుంటున్నాను. ఇది నేను 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టానండి. చాలా టెండర్గా వస్తుంది చికెను. 1 అవర్ మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసేసుకొని 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకున్నా అండి. మధ్యలో 3 మినిట్స్ తర్వాత నేను ఒకసారి మిక్స్ చేసుకుంటాను తీసుకున్నాను. తర్వాత 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియా పౌడర్ మిక్స్ చేసుకొని చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, చికెన్ గ్రేవీ థిక్ అయిపోతుంది. ఇందులో నేను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుందాము. నేను సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. 1 స్పూన్ సరిపోలేదు, సరిపడినంత సాల్ట్ యూస్ చేసుకుంటున్నాను. ఇదంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవడమే అండి. మొగలాయి స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఎక్కువ స్పైసెస్తో ఉండదండి. మనం మిర్చి వేసుకున్నాం కాబట్టి కారం తక్కువ యూస్ చేస్తాము. మైల్డ్ ఫ్లేవర్స్తో చాలా బాగుంటుంది. చూడండి, మొగలాయి స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రోటీ, చపాతీ, నాన్, రైస్, ఫ్లేవర్డ్ రైస్ దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి. సూపర్ యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. రెగ్యులర్ చికెన్ కర్రీ కన్నా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ చికెన్ కర్రీని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.